వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఇటీవలి కాలంలో ఎందుకింత అలసటగా ఉంది అనే ప్రశ్న చాలా మందిని వేధిస్తోంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ సమస్య మరింత పెరిగింది. తక్కువ శక్తి స్థాయిలు లేదా నిరంతర అలసట ఆరోగ్యం, పనితీరు రెండింటిపైన ప్రభావం చూపుతాయి. దీనివల్ల ఏకాగ్రత తగ్గిపోవడం, పనుల్లో పనితీరు పడిపోవడం జరుగుతోంది. అలాగే దీర్ఘకాలిక అలసట ఒత్తిడి, ఆందోళనకు దారితీస్తోంది. ఇమ్యూనిటీ కూడా బలహీనపడే అవకాశం ఉంటుంది. అసలు అలసటగా ఎందుకు అనిపిస్తుంది? దీనికి గల కారణాల గురించి వైద్యులు వివరాలను తెలియజేస్తున్నారు. వాతావరణ మార్పులు శరీర శక్తి స్థాయిలను ప్రభావితం చేస్తాయి. మేఘావృతమైన వాతావరణం, అధిక ఆర్ద్రత, ఆకస్మిక ఉష్ణోగ్రత మార్పులు సర్కేడియన్ రిథమ్, హార్మోన్ సమతుల్యాన్ని దెబ్బతీస్తాయి. చలికాలంలో శరీరం వేడి నిలుపుకోవడానికి ఎక్కువ శక్తిని వినియోగిస్తే వేడి, తేమ ఎక్కువగా ఉన్నప్పుడు అలసట, నిస్సత్తువ పెరుగుతాయి. అలాగే ఆకస్మిక వాతావరణ మార్పుల కారణంగా కూడా అలసటగా అనిపిస్తుందని చెప్పవచ్చు. కొన్ని రోజులు వేడి, వెంటనే చల్లని గాలి, మళ్లీ తేమగా ఉండడం, ఇలా వాతావరణం మారుతూ ఉంటే శరీరం దానికి సరిపోయేలా పనిచేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో శరీరం ఎక్కువగా శ్రమపడడంతో అలసటగా అనిపిస్తోంది. నిద్రలో అంతరాయం వల్ల కూడా అలసటగా ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు. వాతావరణ మార్పులు నిద్ర నాణ్యతపై ప్రభావం చూపుతాయి. రాత్రులు వేడి లేదా ఉష్ణోగ్రత మార్పుల వల్ల నిద్ర సరిగ్గా పడకపోవచ్చు. నిద్ర పూర్తిగా లేకపోతే ఉదయం లేవగానే అలసట కొనసాగుతోంది. అలాగే వేడి, తేమ ప్రభావం కూడా అలసటపై ప్రభావం చూపిస్తాయి. ఇంట్లో ఉన్నా కూడా బయట వాతావరణానికి అనుగుణంగా శరీరం స్పందిస్తోంది. చిన్న పనులు కూడా ఎక్కువ శ్రమగా అనిపించడం, త్వరగా అలసిపోవడం వంటివి జరుగుతాయి.